ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, ప్రీతం రెడ్డి గారు ఒకటి క్వశ్చన్ రేజ్ చేశారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ అనేటటువంటిది క్వశ్చనబుల్ గా ఉండేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ఇండైరెక్ట్ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే డీప్ ఫేక్ కానివ్వండి, సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి, అల్గరిథం కంట్రోల్లోకి తీసుకునేటటువంటిది కానివ్వండి, ఫైర్ వాల్స్ సేఫ్టీ అనేటటువంటిది ప్రతి కంపెనీకి ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్. యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. కెన్ యూ మీరు కొంత బ్రీఫ్ చేస్తారు ఇంకా కొంత డీటెయిల్ గా? వారితో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు టెక్నాలజీ షుడ్ బి ఆల్వేస్ రెగ్యులేటెడ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏఐ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా కొన్నిటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ హెలూసినేషన్స్ అని అంటాం. ఇప్పుడు ఈ మధ్య నేను లీగల్ ఫీల్డ్ గురించి చెప్తా ఉన్నా, సుప్రీంకోర్టు సీజే గారు కూడా చెప్తా ఉన్నారు, మా ముందు కొంతమంది ఎవరైతే కేసులు సైట్ చేస్తున్నారో ఆ కేసులు అసలు దే ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్ కేసెస్. ఏమన్నంటే మేము ఏఐ ద్వారా దాన్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటున్నారు. అంటే వీటిని మనం ఏఐ హెల్యూసినేషన్స్, భ్రమల్లాగా చూస్తా ఉన్నాము. కొన్ని ఇంతకుముందు డెసిషన్స్ ను విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు డీప్ ఫేక్స్ ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇక్కడ వాటిని మనము కంట్రోల్ చేయలేనప్పుడు, అంటే ఒకటి ఉంది, చట్టం ఒకటే వీటిని కంట్రోల్ చేయలేదు. దెర్ ఆర్ సర్టెన్ మెజర్స్ కాల్డ్ టెక్నాలజీ టెక్నాలజికల్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటారు. వారు విజ్ఞులు ఆ ఫీల్డ్ లో, అందుకోసం నేను ఎక్కువ చెప్పను. టీపీఎంస్ అంటాం. వీటిలో ఈ టీపీఎంస్ ను కరెక్ట్ గా యూజ్ చేసినప్పుడు, డెవలప్ చేసినప్పుడు మాత్రమే, ఇప్పుడు అందుకోసమనే ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ లో ఒక పాయింట్ చెప్పారు, ట్రస్టెడ్ ఏఐ అని చెప్పారు. ట్రస్టెడ్ ఏఐ అంటే ఒక విశ్వసనీయమైన కృత్రిమ మేధస్సు అనేది ఉండాలన్నది ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం యూరోప్ లో 2023లో చట్టం తీసుకొచ్చారు, యూరోపియన్ యూనియన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అని చెప్పి. సో దాంట్లో కూడా క్లియర్ గా ఏ ఎథిక్స్ మీద హ్యూమన్ ఓవర్ సైట్, అంటే మనం మానవుల ద్వారా లేకపోతే ఈ అధికారుల ద్వారా వాటిని సూపర్వైజ్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు దీని దురుపయోగం లేకుండా ఉంటుంది. అది జరగనంత కాలం మాత్రం ఖచ్చితంగా రెండు, ఏఐ కెన్ హెల్ప్ బోత్. ఇక్కడ ఒక అమాయకునికి హెల్ప్ చేయొచ్చు, అదే విధంగా ఒక పర్పెట్రేటర్ ఆఫ్ క్రైమ్ కూడా హెల్ప్ చేయొచ్చు, ఈక్వల్ గా హెల్ప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెక్నాలజికల్ ప్రొటెక్షన్ మెజర్స్ అన్నిటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ ఎప్పుడు ఎవాల్వింగ్ అవుతా ఉండాలి. అంటే ఈ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా, అదంతా మన టెక్నికల్ ఎక్స్పర్ట్ చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏఐ హెల్యూసినేషన్స్ దృష్టిలో పెట్టుకోవాలి, అల్గరిథమిక్ బయాస్ అన్నది. కానీ ఎక్కడ చూసినా కూడా హ్యూమన్ బీయింగ్స్ ను టోటల్ గా ఎక్స్క్లూడ్ చేయడానికి లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్, మనం ఇచ్చిన ప్రాంప్ట్ ద్వారానే కదా మనకు రెస్పాన్స్ వస్తుంది. అట్లాంటప్పుడు ఇక్కడ మనం టెక్నాలజీని స్వతహాగా కంట్రోల్ చేయకపోయినా టెక్నాలజీని యూజ్ చేసే వాళ్ళ బిహేవియర్ ను ఎథిక్స్, ఏఐ ఎథిక్స్ కావచ్చు, బిజినెస్ ఎథిక్స్ కావచ్చు, వీటి ద్వారా కొన్ని ప్రోటోకాల్స్ తీసుకొచ్చి ఒక టెక్నో లీగల్ సొల్యూషన్ అనేది అవసరం ఉంటుంది. ప్యూర్లీ టెక్నికల్ గా సరిపోకపోవచ్చు, అదే విధంగా ప్యూర్లీ లీగల్ ఆర్ పాలసీ మెజర్ కూడా సరిపోకపోవచ్చు. బట్ వాట్ వి రిక్వైర్ ఈస్ ఏ టెక్నో సెంట్రిక్ అండ్ టెక్నో లీగల్, బోత్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ ద అప్రోచెస్ టు టేక్ కేర్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ఏఐ. అది ఒక ఆ విషయంలో నేను ఖచ్చితంగా వారితో ఏకీభవిస్తాను. ఎస్, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ లో చిన్న బ్రేక్.